సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రెండేళ్ల పాలన సాగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు చెప్పారు. విజన్ డాక్యుమెంట్ తయారీలో లక్షలాది మంది భాగస్వాములు అయినట్లు వివరించారు సీఎం రేవంత్. అటు రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రులు. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణ అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రెండేళ్ల పాలన సాగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సెక్రటేరియట్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ పై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్. రాష్ట్ర భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురానున్నట్లు చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 అభివృద్ధికి సోపానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ రోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో 2 ప్రధానమైన అంశాలు ఉన్నట్లు చెప్పారు సీఎం రేవంత్. ఒకటి విజన్ అయితే మరొకటి స్ట్రాటజీ అన్నారు. విజన్ డాక్యుమెంట్ లో లక్షలాది మందిని భాగస్వామ్యం చేసినట్లు వివరించారు. ఔటర్ ఒక భాగం, ట్రిపుల్ లోపల ఒక భాగం, ట్రిపుల్ అవతల ఒక భాగంగా విభజించినట్లు తెలిపారు సీఎం రేవంత్. తర్వాత తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ విజన్ డాక్యుమెంట్ కి తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రైజింగ్ లో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి విజన్, 2 స్ట్రాటజీ. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డిసెంబర్ 1 నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో ఉత్సవాల ద్వారా తెలియజేస్తామన్నారు బట్టి విక్రమార్క. రైజింగ్ తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 9తో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాలని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. డిసెంబర్ 8, 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. 4 లక్షల మంది విజన్ డాక్యుమెంట్ పై సలహాలు, సూచనలు అందించారని చెప్పారు. యువకులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. డిసెంబర్ 8, 9వ తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరణ చేయాలని, దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలు పెట్టుకొని రేపు ఎల్లుండి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు సీఎం. 2వ తేదీ రాత్రికి నివేదిక సమర్పించాలని అన్నారు. 3, 4వ తేదీల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎస్, సీఎంఓ అధికారులు పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులను చేసి తుది నివేదికను సిద్ధం చేయాలని చెప్పారు. 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలని తెలిపారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్.
రేపు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత మక్తల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. రేపు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత మక్తల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. నారాయణపేట జిల్లా ప్రజల చిరకాల వాంఛ మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు అంతా సిద్ధమైంది. రేపు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్ పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు సీఎం. మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆత్మకూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు రేవంత్. జూరాల దగ్గర ఆత్మకూరు, గద్వాల పట్టణాలను కలిపే బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మక్తల్ చేరుకొని మక్తల్ పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు సీఎం. ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 1000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు మంత్రి. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఏ దిశా నిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ సీఎం టూర్ సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు జిల్లా అధికారులు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రులు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను వేలంపాట్లతో ఏకగ్రీవం చేయవద్దన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రులు. అభ్యర్థులకు మద్దతు తెలిపి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు మినిస్టర్స్. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రూపుదిద్దుకుంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనం విషయంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ కేరాఫ్ గా మారుతుందన్నారు మంత్రి. డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. దీంతో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల. ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో. అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీము కూడా క్షుణ్ణంగా పరిశీలించి డిమాండ్ చేయటం, ఆయన విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించటం. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు, 2 ఏళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ఘన విజయం ఖాయమన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలిచిన ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు. సిరిసిల్ల డీసీసీ చీఫ్ గా శ్రీనివాస బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. అంతకుముందు భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నాయకులు. ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ను కొడంగల్ తరహాలో అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో డిసెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. సెగ్మెంట్ లో దాదాపు 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు మంత్రి. నియోజకవర్గం అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తానట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి
వేలం పాటలతో సర్పంచ్ పదవులను కొనవద్దన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓట్లేసి ప్రజాసేవ చేసేవారిని గుర్తించాలని ఓటర్లకు సూచించారు. బలవంతపు వేలం పాటలతో పదవులు దక్కించుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛకు, చైతన్యానికి విరుద్ధమన్నారు. ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ ఆలోచనను గౌరవించాలన్నారు మంత్రి జూపల్లి. మరి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే అది ఏకగ్రీవం ఎట్లయితుంది? అది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే విధంగా గ్రామాల్ని కొనుగోలు చేస్తామంటే 100కు 100% వాళ్ళు ప్రజా కంటకులైతారు తప్ప ప్రజాప్రతినిధులు కాలేరు, కాబోరు. ఖమ్మం నుంచి దేవరపల్లి నేషనల్ హైవేపై ప్రయాణించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొదుమూరు నుంచి సత్తుపల్లి వరకు కారులో ప్రయాణించి హైవే పనులు పర్యవేక్షించారు. పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి తుమ్మల. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతోంది. తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అయితే తెలంగాణపై తుపాను ప్రభావం ఎక్కువగా లేదని తెలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. 15 డిగ్రీల్లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు చలికి అవస్థలు పడుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ తమిళనాడు తీరం దిశగా కదులుతుంది. ప్రస్తుతం పుదుచ్చేరి, తమిళనాడు తీరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది తుఫాన్. రాగల 24 గంటల్లో ఉత్తర తమిళనాడు తీరానికి సమాంతరంగా కదిలే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. తుఫాన్ కేంద్రం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు 30 నుంచి 60 కిలోమీటర్ల సమీపానికి చేరుకునే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఈ ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. తెలంగాణపై దిత్వా ఎఫెక్ట్ పెద్దగా ఉండే అవకాశం లేదని ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి దక్షిణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. సిటీతో పాటు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. 15 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి వణికిస్తోంది. అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. భీంపూర్లో 10.3, కామారెడ్డి జిల్లా మద్నూరులో 10.8, నిజామాబాద్ జిల్లా సాలూరులో 10.9 డిగ్రీలుగా ఉంది. మరో 14 ఏరియాల్లో 15 డిగ్రీల్లోపు నమోదైంది. నగర పరిధిలో అత్యల్పంగా హెచ్సియూలో 14 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుండగా దిత్వా తుఫాను కూడా ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. తుఫాన్ ప్రభావంతో మేఘావృతమైన వాతావరణం ఏర్పడవచ్చని, వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు అధికారులు. ఫలితంగా రాత్రితో పాటు పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు విపక్షాలు సహకరించాలన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మరోవైపు కేంద్రం వైఫల్యాలపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఎస్ఐఆర్, ఢిల్లీ పొల్యూషన్ ఇష్యూతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి అపోజిషన్ పార్టీలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు అంతా సిద్ధమైంది. సోమవారం నుంచి వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. దీనిపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది కేంద్రం. దీనికి 36 పార్టీలకు చెందిన 50 మంది నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా హాజరయ్యారు. ప్రతిపక్షం తరపున కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ పాల్గొన్నారు. అలాగే ఆర్జేడీ, డీఎంకే, టీఎంసీ నేతలు హాజరయ్యారు. అఖిలపక్ష భేటీలో పార్లమెంట్ సమావేశాల గడువు, ప్రవేశపెట్టే బిల్లులు సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అన్ని పార్టీలు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఆల్ పార్టీ మీటింగ్ సజావుగా సాగిందని తెలిపారు. సమావేశాలను అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదన్నారు. కొంతమంది లీడర్లు ఎస్ఐఆర్ అంశంపై సభలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందన్నారు. ఎస్ఐఆర్ సహా అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ్యులు సభా నియమాలు, సంప్రదాయాలు పాటించాలన్నారు కిరణ్ రిజిజు.
Within the opposition party, there are many floor leaders who are interested in running the house and also raising the issue. So it is not correct that all the opposition parties तैयार को लेकर के पार्लियामेंट चलने नहीं देंगे, ऐसा सब पॉलिटिकल पार्टीज नहीं कहा है। अगर किसी ने बाहर में स्टेटमेंट दिया है उसको सामूहिक स्टेटमेंट नहीं मानना चाहिए। मैं बहुत पॉजिटिव हिसाब से देख रहा हूँ कि ये शीतकालीन सत्र अच्छी तरह से चलेंगे। मैंने सुबह भी कहा है ये शीतकालीन सत्र है, सब ठंडे दिमाग से सोच करके काम करना चाहिए। కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. వింటర్ సెషన్ను కేవలం 19 రోజులు మాత్రమే నిర్వహించడం సరికాదన్నారు. చర్చలకు 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉండడమేంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో ఇదే అతి తక్కువ రోజులు నిర్వహించేది కావచ్చంటూ ఫైర్ అయ్యారు. ఇంత తక్కువ టైంలో దేశంలోని ప్రధాన సమస్యలపై ఎలాంటి చర్చలు జరుగుతాయో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు గొగోయ్. पांचवी जो विषय हमने सुरक्षा की उठाई वो प्राकृतिक सुरक्षा है। जिस प्रकार से बाढ़, जिस प्रकार से लैंडस्लाइड, तूफान आ रहा है, कोई तैयारी नहीं। और हमने बात ये भी उठाई कि जो हमारी विदेश नीति की दूसरे देशों के अनुसार भारत आज अपना विदेश नीति बना रहा है, आज अपने सेना पर और पैसे खर्च कर रहा है, इन्वेस्ट कर रहा है, और हम तैयार नहीं। పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 14 కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వీటిలో ప్రతిపాదిత అణుశక్తి బిల్లు కీలకమైనది. అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించడం బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఎడ్యుకేషన్ బిల్లు సహా మరికొన్ని బిల్లులు కూడా ఉన్నాయి. మరోవైపు పార్లమెంటు వింటర్ సెషన్లో ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలపై చర్చించేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విషయాలపై ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. అలాగే ఎస్ఐఆర్, రైతు సమస్యలు సహా దేశంలోని ప్రధాన ఇష్యూపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి విపక్షాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సుమారు 3 వారాల పాటు జరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు నిర్వహించనుంది ప్రభుత్వం.